ధైర్యవర్ధన్ అనే యువకుడుండేవాడు. అతడు ఏ పని మొదలుపెట్టినా అడ్డంకులు వచ్చేవి. బయట శత్రువులు లేకపోయినా అతని మనసులో మాత్రం ఒక యుద్ధం జరుగుతూ ఉండేది. అంతరంగపు దైత్యులు. ధైర్యవర్ధన్ మనసులోనే కామము, క్రోధము, మోహము అనే దైత్యులు, రాక్షసులు ఆలోచనల రూపంలో కాపు కాసేవారు. పాత యుగాలలో దైత్యులు పెద్ద రూపంలో ఉండేవారు కాని ఈ కలియుగంలో అవి కేవలం ప్రతికూల ఆలోచనల రూపంలో ఉండి మనిషిని బలహీనపరుస్తాయి. ఈ దైత్యుల ప్రభావం వల్ల ధైర్యవర్ధన్ అనారోగ్యంతో ఆత్మవిశ్వాసం కోల్పోయి ఉండేవాడు. సూర్యభగవానుని మహిమ. ఒకరోజు ధైర్యవర్ధన్ ఒక గురువును కలవగా ఆయన ఇలా చెప్పారు, బిడ్డా, ఈ కలియుగంలో దైత్యులను జయించే గొప్ప ఉపాయం నామస్మరణ. నీకు ప్రత్యక్ష దైవమైన సూర్యభగవానుడే శరణు. ఆయన ఈ ధర్మానికి అధిపతి, తేజస్సుని ఇచ్చేవాడు. గొప్ప వీరుడైన హనుమంతునికి గురువు మరియు కర్ణుడికి తండ్రి కూడా ఆయనే. ఆయన నామాన్ని తలచు. విజయపదం. గురువు మాట విని ధైర్యవర్ధన్ సూర్యనామస్మరణను, సూర్య నమస్కారాలను మొదలుపెట్టాడు. 1. ఆరోగ్యము. నామస్మరణ మొదలుపెట్టిన కొద్ది రోజులకే అతని దీర్ఘకాలిక అనారోగ్యాలు తగ్గిపోయాయి. శరీరంలో రోగనిరోధక శక్తి పెరిగి ఆయురారోగ్యాలు సిద్ధిచాయి. 2. తేజస్సు. అతని ముఖంలో కాంతి, తేజస్సు పెరిగింది. అంతరంగంలోని క్రోధము వంటి దైత్యులు దూరమై గొప్ప ధైర్యము వచ్చింది. 3. ఉన్నతి. ఆయన ఆశీస్సులతో ధైర్యవర్ధన్ తాను కోరుకున్న ప్రభుత్వ ఉద్యోగంలో విజయం సాధించి గౌరవప్రదమైన ఉన్నత స్థానాన్ని పొందాడు. అతనిపై ఉన్న గ్రహ దోషాలు కూడా తొలగిపోయాయి. 4. సంపద. చివరగా దారిద్ర్యబాధలు పోయి ఇంట్లో సుఖము, శాంతి నెలకొని ఐశ్వర్యము వృద్ధి చెందింది. ఈ విధంగా ధైర్యవర్ధన్ తన అంతరంగపు దైత్యులను సూర్యభగవానుని తేజస్సుతో జయించి ఈ కలియుగంలో గొప్ప జీవితాన్ని పొందాడు. ఈ కథనం మీకు సంతృప్తిని ఇచ్చిందని భావిస్తున్నాను.